సినిమాకి గ్రామర్తో పాటు గ్లామర్ కూడా ముఖ్యమే అన్నాడు ఓ సినీ కవి. దీన్ని బట్టి సినిమాల్లో సెంటిమెంట్, యాక్షన్స్తో పాటు రొమాన్స్ కూడా ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అయితే మాస్ పల్స్ తెలిసిన ఈ కన్నడ క్రియేటర్ నాకు ఫైట్స్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదంటూ రొమాన్స్ని, సాంగ్స్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఇక తాజాగా తెరకెక్కించే సినిమాల్లోనూ ఫైట్లకే తప్ప పాటలకి చోటే లేదంటూ ఇప్పటి నుండే హింట్ ఇస్తున్నాడంట ఈ పాన్ ఇండియా డైరెక్టర్. ప్రశాంత్ నీల్ హీరోకిచ్చే ఎలివేషన్, సినిమా పెంచే టెంప్టేషన్, రిలీజ్ అయితే సెన్సేషన్. ఇలా తనదైన టేకింగ్ తో ఓల్ నేషన్ వైడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. తొలుత ఉగ్రంతో కన్నడ నాట ఎంట్రీ ఇచ్చి కేజీఎఫ్ తో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన ఈ కన్నడ దర్శకుడు తాజాగా సలార్ తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకి తెలిసిందే. ఇక తాజాగా యంగ్ టైగర్ తో ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కాంబోలో సెట్స్ మీదకి వెళ్లబోతున్న సినిమా పేరు డ్రాగన్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టైటిల్స్ కూడా పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మాస్ పల్స్ పట్టి వారికి తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్స్ ని వడ్డించి వారించే ఈ కన్నడ క్రియేటర్ తన సినిమాల్లో హీరోయిన్లకి మాత్రం సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడని, ఇక రొమాన్స్ అనే పదానికి చోటే ఉండదని, తేలిపోయే పాత్రలే ఇస్తాడంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. ఇక ప్రశాంత్ సినిమాలు చూస్తే కేజీఎఫ్ 2తో పాటు సలార్ లో హీరోయిన్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది కూడా. ఇక తాజాగా ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణి వసంత్ కి కూడా ఇలాంటి తేలిపోయే పాత్రే ఇవ్వనున్నాడని, సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి పాటలు పాడే ఛాన్స్ అస్సలు లేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటించేంత స్టార్డమ్ సైతం రుక్మిణికి లేదని, కేవలం కొన్ని సీన్స్ కోసమే ఆమెని సెలెక్ట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి సలార్ లో కమర్షియల్ పాటలు లేకుండా చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లాంటి మంచి డాన్సర్ తో పాటలు తీయకుండా సినిమాని ఎలా గట్టెక్కిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.